ప్రతి దైవజనుడు ఈరోజు తన సంఘంలో ఉన్న వారందరికీ చెప్తున్నాడు, ఇది మీకు మంచిది కాదు, ఇది క్రమం కాదు, ఇది మీకు మేలు కలగచేయదు, ఇలా ఉండమాకండి, ఇలా చేయమాకండి, ఇది మీ ఆధ్యాత్మికమైన జీవితానికి మేలు కలగజేయదు అని విశ్వాసులందరికీ దైవజనులు ప్రతి ఆదివారం చెప్తూ ఉంటారండి. ప్రతి ఆధ్యాత్మికమైన కూటంలో చెప్తానే ఉంటారు. కానీ విశ్వాసులు దీని విషయంలో మాత్రం ఎనలేని నిర్లక్ష్యాన్ని కనపరుస్తారు. కొన్నిసార్లు చిన్న చిన్న వాటిలోనే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదపు మర్మం దాగి ఉంటుంది. చిన్న చిన్నవే మనల్ని దేవుని రాజ్యానికి దూరం చేస్తాయి. ఏంటండి, ప్రతి దైవజనుడు ఏం చెప్తున్నాడు? ప్రతి సంఘం ఏది వినట్లేదు? ప్రతి దైవ జనాంగం వేటిని మరుస్తుంది అంటే అక్రమమా, క్రమం చేయకపోవటం. అవునా? సంఘంలో ఏంటి క్రమం చేయట్లేదు? విశ్వాసులు ఏంటి క్రమం చేయట్లేదంటే, ప్రతి దైవజనుని గుండెల్లో ఏముంటుందంటే, సంఘమా మీరు దేవుడి మందిరానికి సమయానికి రావాలి. అవునా కాదా? ప్రతి దైవజనుడు చెబుతాడు, అమ్మా మన ఆరాధన 10 గంటలకు తల్లి, నువ్వు 9:30 వచ్చి పరిచయం చేసి దేవుని సన్నిధిలో మోకరించి 2 చేతులు పైకెత్తి నువ్వు స్తుతిస్తూ ఉండే, అది నీకు ఆశీర్వాదం అని చెప్తాడు. అందరు ఈ మాట వింటారు చెప్పండి? ఒక్కరంటే ఒక్కరు వినరు. వేళ్ళ మీద లెక్క ఇచ్చే సంఘంలో కొంతమందిని మాత్రమే ఆశ కలిగి ఆసక్తి కలిగి సమయాన్ని అంటే ఒక 5-10 నిమిషాల ముందు వచ్చి కూర్చొని దేవుని స్తుతించేవాళ్ళు. అందరూ ఏమంటారు చెప్పండి? ఇంకా పాటలు ప్రారంభించబడలేదులే. అందరూ ఏమంటారు? ఇంకా ఆరాధన ఇంకా రాలేదులే. ఇంకా కొంతమంది ఏమంటారంటే వాక్య ప్రార్థన ఇంకా స్టార్ట్ అంటే, ఆరంభ ప్రార్థన అయిపోయి, పాటలు అయిపోయి, ఆరాధన అయిపోయి, వాక్య ప్రార్థనప్పుడు కూడా మెల్లగా బయలుదేరి సగవాక్యం జరిగిన తర్వాత నిండముసుకేసుకొని వచ్చి చివరిలో కూర్చునే వాళ్ళు ఈ మధ్యకాలంలో లేకపోలేదు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీకు ఇష్టం వచ్చిన సమయానికి దేవుని మందిరానికి వస్తున్నారు కదా, అది మీరు క్రమం అనుకుంటున్నారా? అది అక్రమం కాదా? దైవజనుడు దైవ ప్రేరేపణ చేత, అమ్మా మన ఆరాధన 9ంటికి పెట్టుకుందాం అని చెప్పి ఒక మాటగా మనకు తెలియచేసినప్పుడు, నీవు 9 గంటలకల్లా దేవుని మందిరానికి వస్తుంది క్రమం. ఎందుకు చెప్పనా? ఎందుకు రావాలంటే 2-3 ఎక్కడైతే నా నామను చేరి ఉంటారో అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటారు. మనందరం దేవునికి ఏమని చెప్పాము? ప్రతి ఆదివారం ప్రభువా మేము 9 గంటలకల్లా నీ సన్నిధిలో కూడుకుంటామని చెప్పాము. ఆయనకు చెప్పిన తర్వాత ఆయన సన్నిధి మన మధ్యలో నివసిస్తూ ఉంటుంది. నీవేమో 10, 11, 12ంటికి వస్తావు. అది అక్రమమా కాదా? మనందరినీ రక్షణలోకి నడిపించి, మనందరికీ జీవాన్ని ప్రసాదించి, మన కొరకు ప్రాణం పెట్టిన మన దేవుడేమో 9 గంటలకు వచ్చి మన మందిరంలో సంచరిస్తూ ఉంటే నువ్వు 12 గంటలకు రావడం, అది నీకు ఆశీర్వాదమేనా? అది దీవెనేనా? అందుకనే ప్రతి దైవజనుడు ఏం చేస్తూ ఉన్నాడు? నెత్తి నోరు బాదుకునమా, అది క్రమం కాదు తల్లి. 9 అంటే 8:30కి రామా, 10 అంటే 9:30కి రా తల్లి, ఇది నీకు దీవెనమ్మా, ఇది నీకు ఆశీర్వాదం నాయనా, మందిరానికి నీకు ఇష్టం వచ్చిన సమయానికి రామాకు అని దైవజనులు చెబుతుంటే ప్రతి సంఘం ఏముంటుంది చెప్పండి? ఏం కాదులే, ఏం పర్వాలేదులే అని చెప్పే సాతానుగాడి మాటకి ఓటేసి ఇష్టానుసారంగా ప్రతి ఆదివారం ప్రతి ఆధ్యాత్మికమైన కూటానికి మీరు అక్రమంగా ఇష్టం వచ్చిన టైంకి వస్తున్నారా లేదా? బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమన్నాడో తెలిసినా, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి. క్రమం ఏంటి? సమయానికి దేవుడి మందిరం అన్నట్టు క్రమం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఒక రైల్వే స్టేషన్కి 9 గంటలకు ట్రైన్ అంటే మీరు ఎన్నింటికి వెళ్తారు? 8ంటికి లేదా 8:30కి వెళ్తారు కదా. ఒక బస్ స్టాండ్కి ఎన్నింటికి వెళ్తారు? ఒక స్కూల్కి ఎన్నింటికి వెళ్తారు? స్కూల్ 9ంటికంటే మీ పిల్లల్ని 10-11 గంటలకు పంపిస్తే స్కూల్ గేట్లు తెరిచి, అమ్మో ఇప్పుడు వచ్చారా, చక్కగా వచ్చారు, టయానికి వచ్చారని ఆ స్కూల్లో ఉన్న టీచర్లు ప్రిన్సిపల్ తీసుకొని క్లాసులో కూర్చోబెడతారా? నా దేవుని పిల్లలారా, ఒక పనికి నువ్వు టయానికి వెళ్తున్నావు, ఒక ఉద్యోగానికి టయానికి వెళ్తున్నావు, ఒక ట్రైన్కి నువ్వు టయానికి వెళ్తున్నావు, ఒక బస్సుకి టయానికి వెళ్తున్నావు. మరి దేవుని మందిరానికి వచ్చేటప్పటికి నువ్వు ఎందుకు సమయాన్ని పాటించట్లేదు? దేవుని ఉగ్రత దిగి రావట్లేదనా? దేవుని కోపం దిగి రావట్లేదనా? నీకు ఆశీర్వాదం తొలగిపోవటానికి, దీవెనను నందకపోవటానికి క్రమం లేకపోవటమే. అక్రమం చేసేవారిని దేవుడు తొలగిపోండి అంటున్నాడు. ఎక్కడి నుంచి? పొరము నుంచి.
అక్రమం చేయవారికి పరలోకం లేదంటండి. అంటే మీరేమనుకోవచ్చు, అయ్యా అక్రమం చేయనట్టు వాళ్ళు పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళు, దేవునికి పెద్ద పెద్ద విషయాలు దుర్మార్గంగా ప్రవర్తించిన అనుకోవచ్చేమో. నేను ఒక మాట మీకు చెప్తాను. ఒక ₹1 అప్పు చేసినా దాన్ని అప్పే అంటారండి. ₹1 అప్పు చేసినా దాన్ని అప్పే అంటారు. అతిక్రమం చిన్నదా పెద్దదా కాదు, అతిక్రమం మనం చేశామా లేదా అన్నది ముఖ్యం. అతిక్రమం చేయవారికి పరమ లేదంట, పరలోకం లేదంట. అతిక్రమం చేయవారికి ఆశీర్వాదం కూడా లేదు. అతిక్రమం చేయడానికి తొలగిపోండి అంటున్నాడు. పరలోకమే లేదట. ఆశీర్వాదం పక్కన పెట్టండి. ఇంత బ్రతికేది పరమను చేరటం కొరకేగా. మరి ఆ పరమే లేకపోతే ఆ పరలోకాన్ని మనం దూరం చేసుకుంటే ఇది ఎలా అంటే ఒక్కటే, సమయాన్ని పాటించకపోవటం. నువ్వు అన్ని విషయాల్లో పరిశుద్ధురాలువే కావచ్చు, నువ్వు అన్ని విషయాలు నమ్మకంగా ఉండొచ్చు, కానీ దేవుని మందిరానికి సమయానికి వస్తున్నావా? మీ సేవకుడేమో మీకు 9 అని చెప్పి ఆయన 8 గంటలకే మోకరించి స్తోత్రం అంటూ ఉంటే మీరు 11 గంటలకు వస్తే ఇటు దైవజన్య హృదయాన్ని గాయపరుస్తూ అటు దేవుని దృష్టిలో అవిధేయులుగా మిగిలిపోతున్నారు. ఇది మీకు ఆశీర్వాదమేనా? సంగమా, ఇది మీరు చేయమాకండి, ఇట్లా మీరు ఉండమాకండి. ఎట్లా? అతిక్రమం చేయవారిలాగా. ఏంటి అతిక్రమం? సంఘానికి సమయానికి రాకపోవటమే అతిక్రమం. దానిని బట్టి మీరు పరమును కోల్పోతారు. జాగ్రత్త. సంఘానికి సమయానికి రండి, ప్రతి కూటానికి సమయాన్ని పాటించండి. ఏమండి, ఒక 5-10 నిమిషాలు నువ్వు ముందొచ్చి స్తుతిస్తే, ప్రార్థన చేస్తే దేవుడు నీకు దీవెనివ్వడా? ఆశీర్వాదాన్ని ఇవ్వడా? ఎందుకు అంత అజాగ్రత్తను వహిస్తున్నావు? ఈ ప్రార్థన కూటంలో దేవుని దూతలు దేవుడి దిగి వచ్చి లేడా? ఎవరి కోసమండి ఈ ఆరాధన? ఎవరి కోసమండి ఈ ప్రార్థన కూటం? ఎవరి కోసమండి ఈ మీటింగ్? మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని, మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని, వాక్యంలో ఉన్న సత్యాలు ఇంకా తెలుసుకొని మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలని మీ కొరకు ఏర్పాటు చేయుచున్న ఈ కూటంలో మీరే ఆలస్యంగా వచ్చి, మీరే ఇష్టానుసారంగా వచ్చి దేవుడి మందిరంలో ఎప్పుడు పడితే అప్పుడు కూర్చొని కొంతమంది విడ్డూరంగా దీవెన ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మీ జీవితంలో ఎట్లా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు? ఆశీర్వాదాన్ని పక్కన పెట్టండి, రేపు పరమే లేదంట. ఇట్లా మీరు ఉండమాకండి. ఇష్టం వచ్చినట్టు మందిరానికి రావద్దు. ఇష్టం వచ్చినట్టు మందిరానికి వచ్చే వాళ్ళు లేరా? అట్లా ఉండడం మనకు ఆశీర్వాదం కాదని ఇప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు వస్తే సేవకుడు బాధపడతాడు. నువ్వు ఇష్టం వచ్చిన టైంకి వస్తే అయ్యో ఒక క్రమం లేదే, ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతున్నానని చెప్తుంది, పాటలు పాడుతున్నానని చెప్తుంది, వాక్యం చదువుతున్నానని చెప్తుంది, ఏంది ఈ టైంకి వస్తుంది? ఈమె రావటం ఈమె కుటుంబాన్ని కూడా ఈ టైంకి తీసుకొస్తానే ఇక్కడ దైవజనుడు బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. గుర్తించండి. దైవజనులు ఎత్తి నోరు బాదుకొని చెప్తున్న ఒకటే ఒక మాట, క్రమానికి రండి, సమయానికి రండి, అది మీకు ఆశీర్వాదం.